నమస్తే నేను యశోద వెల్కమ్ టు పల్లవి టీవీ. గురువారం చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ దారుణంగా ఆడి ఓడిపోయింది. ఐపీఎల్ చరిత్రలో ముంబై టీంకి ఇలాంటి ఓటమి ఇప్పటివరకు లేదు. ఈ సీజన్లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేలవ ఫామ్ కొనసాగింది. కెప్టెన్గా వ్యక్తిగత ప్రదర్శన పరంగా హార్దిక్ తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. గురువారం వాంఖడే స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచ్లో కూడా హార్దిక్ దారుణంగా విఫలమయ్యాడు. మొదట బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 207 రన్స్ చేసింది. సంజు శాంసన్ 54 బాల్స్లో 10 ఫోర్లు 6 సిక్స్లతో 101 రన్స్ చేశాడు. ఈ సీజన్లో సంజు రెండో సెంచరీ కొట్టాడు. 208 రన్స్ టార్గెట్తో బ్యాటింగ్కు దిగిన ముంబై దారుణమైన పర్ఫార్మెన్స్తో 104 రన్స్కే ఆలౌట్ అయింది. సొంత గడ్డపై 103 రన్స్ తేడాతో చెన్నైపై చిత్తుగా ఓడిపోయింది. బౌలింగ్ పరంగా చూస్తే ముంబై కెప్టెన్ హార్దిక్ 2 ఓవర్లు వేసి 38 రన్స్ ఇచ్చాడు. ఇక బ్యాటింగ్ టైంలో 1 రన్ మాత్రమే చేశాడు. ర్యాష్ షాట్ ఆడి వికెట్ కోల్పోయాడు. ఆ మ్యాచ్లో కెప్టెన్సీ పరంగా కూడా హార్దిక్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. చెత్త నిర్ణయాలు తీసుకుంటూ టీం ఓటమికి కారణమయ్యాడు. ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడిన హార్దిక్ పాండ్యా కేవలం 97 రన్స్ మాత్రమే చేశాడు. బౌలింగ్లోనూ భారీగా రన్స్ ఇచ్చాడు. దీంతో హార్దిక్ను నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బ్యాటింగ్ రాదు, బౌలింగ్ రాదు, కెప్టెన్సీ అవసరమా హార్దిక్ నీకు అంటూ ఓ నెటిజన్ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడి కేవలం 2 మ్యాచ్ల్లోనే విజయం సాధించింది. మరోవైపు మ్యాచ్ ముగిసిన తర్వాత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన కొడుకు గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. హార్దిక్ పాండ్యాకి తన కొడుకు అగస్త్య అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటాషాతో విడాకుల తర్వాత హార్దిక్ తన కొడుకును దూరం చేసుకోలేదు. వీలైనప్పుడల్లా తన కొడుకును కలుస్తూ ఖరీదైన బహుమతులు అందిస్తూనే ఉన్నాడు. తాజాగా ఒక కాస్ట్లీ కార్ కూడా అగస్త్యకి హార్దిక్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఇక హార్దిక్ గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మ కూడా అగస్త్యతో ఎంతో ప్రేమగా ఉంటుంది. మహికాతో కలిసే అగస్త్య T20 వరల్డ్ కప్ మ్యాచ్లను చూస్తున్నాడు. చెన్నైతో మ్యాచ్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా గ్రౌండ్లో నుంచే కొడుకు అగస్త్యను తొందరగా వెళ్లి నిద్రపోమ్మని సైగ చేశాడు. మహికాతోనూ మాట్లాడాడు. ఈ ఫోటోలు, వీడియోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.